ఇస్తున్నాం. ఈ ఆరాధన క్రమం అంతయు ప్రభువా మీ అధ్యక్షతలు జయకరంగా జరిగించారు. ఇప్పటి వరకు స్వరాలెత్తి సంగీత గీతములతో మిమ్మల్ని ఖ్యాతి చేశాం. ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడాం, సంఘ ప్రకటనలు విన్నాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్ఠ సమయంలో మేము ప్రవేశించాం. మీ మాటలు తండ్రి మాకు ఆహారంగా ఉపయోగపడతాయి. మీ మాటలు మాకు దీపముగా, మాకు వెలుగునిచ్చే దీపముగా ఉపయోగపడతాయి. మీ మాటలు తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది మమ్మల్ని సరిచేస్తాయి. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి ప్రభువా మీ వైపు మా వీణులను మళ్లింపజేసుకోవడానికి సహాయపడండి. దీనుడను అల్పుడను మీ పక్షంగా నిలిచి ఉన్నాను నాయన. నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక మీ ఆత్మాభిషేకంతో నన్ను వాడుకొని అవసరమైన మాటలు మీ బిడ్డలకు వివరించి మా అందరి అంతరంగ జీవితాలు మరొక నూతనమైన అనుభవాన్ని పొందడానికి సహాయం చేసి నడిపించమని కోరుతూ, వాక్యం వినాలనే ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా బ్రతుకుతున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించమని కోరుతూ, యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణం కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ జూలై మాసం 20వ దినం వరకు తన కవిగిటిలో భద్రపరిచిన దేవుడు ఆరోగ్యంనిచ్చి ఆయుష్ను పెంచి సజీవులమై ప్రభువును కీర్తించడానికి ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు అనుగ్రహించాడు. మనందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. మనం పాడే పాటలు, చేసే ప్రార్థనల్లో మన ఏకీభావం ప్రభును ఆనందింపజేస్తున్నాయి. దాన్ని మనం గుర్తించి ఇక ఆయన మాటలు జాగ్రత్తగా విని మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడము ద్వారా ఆయన మరిమిక్కిలిగా ఆనందిస్తాడు అనే సత్యాన్ని మీకు గుర్తుకు తెస్తూ దేవుని వాక్యంపై మీరు శ్రద్ధ చూపాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. పిల్లలను మీరు కంట్రోల్లో ఉంచండి దయచేసి. ఎందుకంటే మన సందేశం కూడా యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అల్లరి లేకుండా ఉండాలి. కాబట్టి దయచేసి పిల్లలను మీరు అల్లరి చేపిస్తుంటే అక్కడ రికార్డ్ అవుతుంది, అది మీరు గమనించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా మనము గడిచినటువంటి కొన్ని దినాలుగా ప్రకటన గ్రంథం మీద మన ధ్యానాలు కొనసాగించుకుంటున్నాము. ఇందులో ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథ పరిచయంగా మనము ఈ 7 సంఘములకు ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం గమనించే దానితో పాటు 7 అనేటువంటి ఆ సంఖ్యను కొందరు సాధారణంగా కొన్ని మూఢ నమ్మకాలతో తృణీకరించేటువంటి స్వభావం ఉంది. ఆ మూఢనమ్మకాలను మనము తొలగించుకోవాలి అనేది జ్ఞాపకానికి తెచ్చాను. దాదాపు మనకు ప్రకటన గ్రంథములో 61 పర్యాయాలు 7 అనే పదం ఉంది, ఆ సంఖ్యతో కూడిన పదం ఉంది మనకు. అలాగే మనకు పాత నిబంధనలో కూడా 7 అనేటువంటి సంఖ్యతో ప్రభు అనేక గొప్ప కార్యాలు చేశాడు, తన మహిమను చాటుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఏవి దైవిక ఇష్టాలో వాటిని మానవులకు ఇష్టం లేకుండా చేస్తుంటాడు. ఎవరు? దైవ విరోధైనటువంటి అపవాది. అంటే దేవుని కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మానవులకు ఏదో ఒక రకమైనటువంటి వాటిలో కొన్ని భేదాలు చూపింపజేస్తూ మనలో ఒక మూఢనమ్మకాన్ని పుట్టిస్తుంటాడు, లేక ఒక అధైర్యాన్ని పుట్టిస్తుంటాడు. కాబట్టి అపవాది యొక్క ఆ చిక్కులో మనం పడిపోకుండా మూఢ నమ్మకాలను ప్రక్కన పెట్టి దేవుడిచ్చిన అన్ని మంచివే, అవి అంకెలైనా సంఖ్యలైనా దినాలైనా అన్నీ యోగ్యమైనవే అనేటువంటి భావన మీరు కలిగి ఉండాలి అనేదాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. ప్రకటన గ్రంథ రచన ఉద్దేశాన్ని మీకు ప్రారంభంలో తెలియజేశాను. ముఖ్యంగా మొదటి శతాబ్దపు కాలంలో రోమా సామ్రాజ్యంలో కైసరు ఆరాధన
మరి ప్రత్యేకమైన స్థానం వహించింది. దాన్ని తిరస్కరించినటువంటి క్రైస్తవులకు అనేక హింసలు ప్రారంభమయ్యాయి. దానిని బట్టి ఈ హింసలు ఎన్నదైనవి కావు అని వారిని ప్రోత్సహించడానికి ఆయన ఈ గ్రంథం రచనలో ఒక భాగంగా తెలియజేశాడు అనేదాన్ని మనము గమనిస్తూ వచ్చాం. మరికొన్ని మూఢనమ్మకాలు కూడా మనలో నుండి తొలగిపోవడానికి ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలు మనకు బోధపడుతున్నాయి అని మనం గ్రహిస్తున్నాం. ఇక ఈ గ్రంథం మనము దాదాపుగా ఈ మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు చదివినప్పుడు ఇందులో మనకు 7 సంఘములకు సందేశం ఇవ్వడం మనము గమనిస్తాం. 7 సంఘాలు. ఈ 7 సంఘాలకు ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు వర్తించేటువంటిదిగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య, దైవ దృష్టిలో పరిపూర్ణతకు సాదృశ్యం. కాబట్టి దేవుని దృష్టిలో పరిపూర్ణకు సాదృశ్యమైనటువంటి 7 అనే సంఖ్య ఆనాడు ఎఫెసు నుండి లవోదికయ వరకు ఉన్నటువంటి సంఘాల పేర్లు 7 చెప్పి మరి ఆ సంఘాల్లో ఉన్నటువంటి మంచిని బట్టి మెచ్చుకున్నాడు, తప్పును బట్టి ఖండించాడు, సరిదిద్దుకోమని హెచ్చరించాడు. ఇలా ఆ 7 సంఘములకు ఉత్తరాలు వ్రాశాడు, వారిని హెచ్చరించాడు అనే మాటలు మనము గ్రహిస్తూ వచ్చాం. ఇక ఈ 7 సంఘములకు ఉత్తరాలు వ్రాసిన తరువాత మరి 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము విప్పబడాలి అనేటువంటి దాన్ని 5వ అధ్యాయంలో మనము గమనించాం. 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథం, ఆ గ్రంథాన్ని విప్పుతుంటే జరిగేటువంటి కొన్ని సంభవాలు మనకు తెలియజేయబడతాయి. అంటే ఈ గ్రంథము విప్పుతున్నప్పుడు జరిగేటువంటి ప్రతి సంభవము కూడా మహాశ్రమల కాలాన్ని మనకు జ్ఞాపకానికి తెస్తుందని మనము జ్ఞాపకానిలో ఉంచుకోవాలి. మహాశ్రమలు అంటే రోమాలో కైసరు ఆరాధన చేయకపోతే క్రైస్తవులు ఎలా హింసించారో అంతకంటే ఘోరమైనటువంటి శ్రమలు క్రైస్తవేతరులు అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి వస్తాయి. భూ సంబంధమైనవి ఇవి మనకెన్నదగినవి కావు అనే దాన్ని తెలియజేయడానికి ఈ గ్రంథం వ్రాశాడు అని చెప్పబడేటువంటి దానిలో ఈ 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంఘటన భూమి మీద జరుగుతూ వచ్చినట్లు చూస్తాం. ఇవి మహాశ్రమల ప్రారంభం. ఈ 7 ముద్రలు కలిగిన గ్రంథం విప్పబడేటువంటి కాలం మహాశ్రమల కాల ఆరంభం అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత మరి 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు చేతబట్టుకున్నటువంటి 7 దేవదూతలు కనపడ్డారు. ఒక్కొక్క దూత బూర ఊదుతూ ఉంటే ఏ విధమైనటువంటి హింసలు జరిగాయో ఆ తర్వాత మనకు తెలియజేయబడతాయి. 8వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనపడతాయి. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కొక్క సంభవం, అది భూమి మీద మానవులకు కలిగే మహా శ్రమలతో కూడినటువంటి సంభవం జరుగుతుంది అనే మాట తెలియజేశాడు. ఇక 7వ బూరను ఊదినప్పుడు మరికొన్ని శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 7వ బూర ఊదినప్పుడు 7 తెగుళ్ళు, 7 పాత్రలు చేతబట్టుకున్నటువంటి వారు ఉన్నారు. ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఒక్కొక్క శ్రమ భూమి మీద ప్రారంభం అవుతుంది. ఈ రీతిగా 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు చేతబట్టుకున్న 7 దూతలు, అలాగే 7 దూతలు 7వ బూర ఊదినప్పుడు దాదాపు 3 రకాలైనటువంటి హింసలు, తర్వాత 7వ దూత బూర ఊదినప్పుడు 7 తెగుళ్ళు అంటే 7 పాత్రలు చేతబట్టుకున్న దూతలు ఒక్కొక్క పాత్ర క్రొమ్మరించినప్పుడు జరిగే సంభవాలు, ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 18వ అధ్యాయం వరకు ఈ విషయాలు కనపడతాయి. 5వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ 18వ అధ్యాయం వరకు వెళితే ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. కాబట్టి ఈ సమయంలో మనము ఈ
7 ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథం విప్పబడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయో ఆ విషయాలు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో తెలియజేయబడ్డాయి. 6వ అధ్యాయం 1 వచనం నుండి 8 వచనాల వరకున్న వాక్య భాగం మనం చదువుకున్నాం. ఇందులో 4 ముద్రలు విప్పినప్పుడు 4 సంభవాలు జరిగాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి 4 జీవుల్లో ఒక జీవి ఉరుము వంటి శబ్దంతో మరి రమ్ము అనేటువంటి మాట పలికినప్పుడు ఆయన చూస్తూ ఉండగా, అంటే ఆత్మవశుడైనటువంటి యోహాను గారు చూస్తూ ఉండగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను, అతడు జయించుచు బయలు వెళ్ళెను అనే మాటలు మనకు కనపడతాయి. అంటే ఈ ముద్రలు 7 ముద్రలు వేయబడిన గ్రంథంలో మొదటి ముద్ర విప్పినప్పుడు ఏమి జరుగుతుందో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు నేడు తెలియజేయబడుతుంది. ఆనాడు ఆత్మవశుడైనటువంటి యోహాను గారికి అవి ప్రత్యక్షంగా చూపబడుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆయన చూస్తూ ఉన్నాడు అనేదాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము ఒకటి, తర్వాత దాని మీద ఒక వ్యక్తి విల్లు అంటే బాణం వదిలేటువంటి విల్లు పట్టుకొని ఉన్నాడు, తర్వాత అతనికి ఒక కిరీటం కూడా ఉంది అనేటువంటి మాట మనం గమనిస్తాం. ఇక తెల్లని అనేటువంటి ఈ మాట సాధారణంగా పరిశుద్ధతకు గుర్తుగా మనం తీసుకుంటాం. తెల్లని అనేటువంటి మాట ఆపద తొలగిపోయింది అనేటువంటి దానికి సంకేతంగా కూడా మనము తీసుకుంటాం. కాబట్టి పరిశుద్ధత ఆపద తొలగిపోయిందని చెప్పబడేటువంటి దానికి తెల్ల రంగును మనము ప్రత్యేకంగా సాదృశ్యంగా చెప్పుకుంటాం అనేది ప్రియులారా మనం గమనించాలి. అయితే ఇక్కడ ఈ గుర్రము తెల్లని గుర్రముగా మనకు కనబడుతుంది. ఇక్కడ గుర్రాన్ని ఎందుకు ప్రభు వాడి మనకు తెలియజేస్తున్నాడు అని అంటే, ఆనాటి కాలములో ఇప్పుడు మనకున్నటువంటి రీతిలో ఈ మోటారు వాహనాలు ఇవన్నీ లేనటువంటి కాలం అది. అప్పుడు మానవులకు చాలా స్పీడుగా వెళ్ళగలిగినటువంటి వాహనం ఏంటంటే గుర్రాలు. ఒకవేళ గాడిదలు ఇంకా కొన్ని జంతువులను వాహనాలుగా వాడుకున్నా స్పీడ్గా మానవ పనులు జరగడానికి ఎలాంటి ఆటంకాన్నైనా దాటుకొని వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం గుర్రానికి ఉంది. అందుకే మనం చరిత్రను చదువుతాం, కొన్ని గ్రంథాల్లో మనం చదువుతాం, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా వారి యొక్క ఆ రథాలకు గుర్రాలను వారు కట్టడం, అంటే ఆ రథాలను అవి లాక్కుంటూ వెళ్ళడానికి గుర్రాలను ప్రత్యేకంగా కట్టడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ తెల్లని గుర్రం అనేటువంటిది జరగబోయేటువంటి ఈ మహాశ్రమలను ఎవరు అడ్డుకోవడానికి అవకాశము లేదు, ఎవరు అడ్డుకోలేరు. ఒకవేళ ఏదైనా ఆపద మనకు వస్తే ఆ ఆపదను ఒకవేళ మనకు అడ్డుకోవడానికి మనకెవరొకరు సహాయకులుగా ఉండవచ్చు, ఒకవేళ అంటే లోక సంబంధంగా. కానీ క్రీస్తు ఇచ్చేటువంటి మహాశ్రమలు భూమి మీద జరుగుతున్నప్పుడు ఎవరు వాటిని అడ్డుకోవడానికి అవకాశమే లేదు అనే మాటలు మనము అర్థం చేసుకోవాలి. తర్వాత అతడు విల్లు అంటే బాణం, ఆనాటి కాలంలో శత్రువును సంహరించాలంటే బాణాలు వేయడం అన్నమాట. ఇలా మనం బాణాన్ని లాగుతాం కదా, దాన్ని విల్లు అని మనము అంటాం. కాబట్టి ఆ విల్లు పట్టుకొని ఉన్నాడు అనేటువంటి మాట మనం అక్కడ గమనిస్తాం. అంటే ఆ వ్యక్తి మరి శత్రువును చెండాడడానికి కూర్చొని ఉన్నాడు ఆ గుర్రం మీద అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత అతనికి కిరీటం కూడా ఉంది తల మీద అని అన్నాడు. కిరీటం కూడా అతనికి తల మీద ఉంది. కిరీటం ఎందుకు పెడతారు? రాజులకు పెడతారు, లేకపోతే ఏదైనా విజయం పొందినటువంటి వారికి వారిని గౌరవిస్తూ వారికి కిరీటాలు అనేటువంటివి కొన్ని పెడుతూ ఉంటాం మనం సాధారణంగా. అయితే ఈ వ్యక్తి ఎవరు
తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని కిరీటం పెట్టుకొని కూర్చున్నాడు. ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఈ 5వ అధ్యాయం నుండి ఈ ముద్ర విప్పబడేటువంటి ఆ కాలం వచ్చే సమయానికి మహాశ్రమలు, సాధారణమైన శ్రమలు కావు, మహాశ్రమలు. మరి ఆ శ్రమలు ప్రారంభమవుతాయి అనేటువంటిది మనకు వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. మరి ఈ తెలుపు అనేది పరిశుద్ధతకు, ఆపద తొలగిపోయింది అని చెప్పబడడానికి సంకేతంగా వాడుకుంటే, ఈ తెల్లని గుర్రం దేనికి సంకేతంగా ఉంది? దీని మీద కూర్చున్నటువంటి ఆ రౌతు, ఆయన ఒక విల్లు పట్టుకొని ఉన్నాడు, తన తల మీద కూడా కిరీటం ఉంది. ఎవరు వీరు అని ప్రియులారా మనం ధ్యానం చేస్తే, ఇది చాలామంది ఏమంటారంటే ఈయన క్రీస్తు అనేటువంటి అభిప్రాయంలో చెబుతూ ఉంటారు. ఎందుకంటే తెల్లని గుర్రం విల్లు పట్టుకునే విజయానికి సంకేతంగా క్రీస్తు కాబట్టి కిరీటం అనేటువంటిది ఆయన రాజరికాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చినటువంటి ఆ గుర్రం మీద వచ్చినటువంటి ఆయన క్రీస్తే అనేటువంటి వ్యాఖ్యానం చాలామంది చెప్పుతూ ఉంటారు. మరి క్రీస్తు ఆయన ముద్రలు విప్పుతున్నాడు కదా. అంటే ఈ 5వ అధ్యాయంలో ఆ 7 ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథం సింహాసనాసనుడై ఉన్నటువంటి ఆయన చేతిలో ఉంటే, ఈ ముద్రలు విప్పడానికి యోగ్యత ఎవరికి ఉంది అంటే, ఎవరు ముందుకు రాలేక పోయినప్పుడు యోహాను ఏడ్చాడు. అప్పుడు ఒక దూత యోహాన్ దగ్గరకు వచ్చి, మరి దావీదుకు చిగురైనటువంటి యూదా గోత్ర సింహం ఆ ముద్రలు విప్పడానికి జయం పొందాడు, కాబట్టి నువ్వు ఏడవద్దు అని ఓదార్చడం మనం గమనిస్తాం. అంటే ఈ ముద్రలు విప్పుతున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే ఈ ముద్రలు విప్పుతూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఒక్కొక్క ముద్ర విప్పుకుంటూ మొదటి ముద్ర విప్పినప్పుడు ఆయనే ఒక గుర్రం మీద ఆయనే మరి వచ్చి మహాశ్రమలు ప్రారంభం చేశాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సరైనటువంటి వ్యాఖ్యానము కాదు. ఎందుకనంటే తెలుపు ఒకవేళ మనం పరిశుద్ధతకు మరి విజయానికి సంకేతంగా, ఆపద తొలగిపోయిందని చెప్పడానికి ఒకవేళ మనం సంకేతంగా వాడుకున్నా, మనకు క్రీస్తు యొక్క మరి విధానాలకు, క్రీస్తుకు విరోధంగా ఉండేటువంటి వారి విధానాలకు తేడాలు ఉంటాయి అనేది మనము అర్థం చేసుకోవాలి. అదే మనం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే, మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను అనేటువంటి మాటలు మనకు కనపడుతున్నాయి. అంటే అక్కడ తెల్లని గుర్రము, దాని మీద ఆసీనుడైన ఆయన విల్లు పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కూడా తెల్లని గుర్రం కనపడుతుంది. ఈ తెల్లని గుర్రం మీద కూడా కూర్చున్నటువంటి ఆయన సత్యవంతుడు అనే పేరు ఆయనకు వ్రాయబడింది. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే పేరు. ఆయన యుద్ధము జరిగిస్తున్నాడు అనే మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఆయన శిరస్సు మీద ఒక కిరీటం ఉంది అనే మాట తెలియజేయబడుతుంది. ఇది ఎక్కడ చూస్తున్నాడు యోహాను గారు? ఎక్కడ చూస్తున్నాడు ఈ దర్శనాన్ని? పైన గమనించండి, పరలోకమందు. ఎక్కడ చూస్తున్నాడంటే పరలోకమందు చూస్తున్నాను అని అన్నాడు ఆయన. నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నాకు కనపడుతున్నటువంటి ఆ దృశ్యం ఏంటంటే, పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అని అన్నాడు. ఆ పరలోకము తెరవబడి ఉండుట చూచినప్పుడు ఒక తెల్లని గుర్రం ఆయనకు కనపడింది. దాని మీద నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనేటువంటి పేరు కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సు మీద కిరీటము ఉంది. ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు కూడా దాదాపు అదే కోణము,
కనపడుతుంది. అంటే తెల్లని గుర్రం కనపడుతుంది. దాని మీద ఒక వ్యక్తి విల్లు పట్టుకొని, అంటే యుద్ధమే కదా, విల్లు పట్టుకున్నాడు అంటే యుద్ధం చేసేటువంటి దానికి తన తల మీద కిరీటం కూడా ఉంది. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అనేటువంటి మాటలు ఉన్నాయి. ఈ రెండింటిని సరిపోలికగా చేసుకొని ఈయన క్రీస్తే అనేటువంటి వ్యాఖ్యానం కొందరు సేవకులు చెప్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి శ్రమ ప్రారంభమవుతుంది. ఈ ముద్ర విప్పినప్పుడు వచ్చినటువంటి ఆయన క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనము తెలుగు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని పదాలు మనకు ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు మన తెలుగులో అంతకంటే మరొక వేరైన పదము లేనటువంటి దాన్ని బట్టి అదే పదాలు వాడడం జరిగింది. నేను చెప్తుంటాను కదా, ఇప్పుడు ప్రేమ అనేటువంటి పదం ఉంది మన తెలుగులో. మనము తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేదాన్ని ప్రేమ అంటాం, భార్య భర్త మీద చూపించేదాన్ని ప్రేమ అని అంటాం, స్నేహితులు ఒక స్నేహితునికి ఒక స్నేహితుని మీద చూపించేదాన్ని ప్రేమ అని అంటాం. కాబట్టి అలా మనము ఏదైనా ప్రేమ అనే తర్జుమా చేస్తాం. కానీ గ్రీకులో ఒక్కొక్క మాటకు తల్లిదండ్రుల ప్రేమకు ఒక మాట వాడాడు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమకు ఒక మాట వాడాడు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు ఒక పదం ఉంది, ఎరాస్ అనేటువంటి పదం, ఫిలియో అనేటువంటి పదం, స్టోర్గే అనే పదం. అంటే ఇవన్నీ మన తెలుగులో ప్రేమ అని తర్జుమా చేయబడతాయన్నమాట. కానీ ఎరాస్ అనేటువంటి మాటకు, ఫిలియో అనే మాటకు, స్టోర్గే అనేటువంటి ఆ మాటల ప్రేమ ఐవేరు. అంటే తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు అవి వాడబడ్డాయి. ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క పదం. అయితే దేవుని ప్రేమకు వాడబడిన పదం ఏంటంటే అగపే అనే మాట వాడాడు. అగపే అంటే కూడా ప్రేమని. మనకేంటి, అగపే అని ఉన్న దగ్గర ప్రేమని తర్జుమా చేయాల్సి వచ్చింది, స్టోర్గే అనే మాట ఉన్న దగ్గర ప్రేమని తర్జుమా చేయాల్సి వచ్చింది, ఫిలియో అనే మాట ఉన్న దగ్గర కూడా ప్రేమని తర్జుమా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి మనకు మరొక విధమైనటువంటి ప్రేమకు ఇంకొన్ని విధాలైనటువంటివి చెప్పడానికి లేవు. ఒకవేళ కాకపోతే మనం ఏమంటే స్వార్థపూరితమైన ప్రేమ, లేకపోతే మంచి మనసుతోనే ప్రేమించేటువంటి ప్రేమ అలా వాడతాం. కాబట్టి అలా మనము కొన్ని పదాలు కొన్నింటిని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే మూల గ్రంథ భాషను తెలుసుకోవాలి. మూల భాష అంటే ఏంటి? మనకు పాత నిబంధనేమో హీబ్రూ భాష, క్రొత్త నిబంధనేమో గ్రీకు భాష. అంటే క్రొత్త నిబంధనను మనం తెలుసుకోవాలంటే కొన్ని గ్రీకు భాషా పదాలు తెలుసుకోవాలి. మనం పాత నిబంధన తెలుసుకోవాలంటే కొన్ని హీబ్రూ భాష పదాలు తెలుసుకోవాలి. అయితే ఈ పదాలు మీరు తెలుసుకోవాలంటే మీకు సాధ్యము కాదు. ఎందుకనంటే మీకు ఇంట్లో బైబిల్ ఉంటాయి, బైబిల్ చదువుకుంటారు, కామెంటరీస్ ఉండవు. కొందరు వేదాంతులు వారి అభిప్రాయాలు వ్యక్తపరిచినటువంటి వ్యాఖ్యానాలు ఉండవు. అవన్నీ కొని మీరు ఇంట్లో పెట్టుకొని చదవడం మీకు సాధ్యము కాదు. కాబట్టి ఇవన్నీ ఎవరు మీకు తెలియజేయాలి? సేవకులు తెలియజేయాలి. ఎందుకంటే సేవకులకు ఆ వెసులుబాటు ఉంది. వారు చక్కగా కొన్ని కామెంటరీస్ చదివి, కొందరు భక్తుల అభిప్రాయాలు చదివి వాటిని అర్థం చేసుకొని వాటిని వివరించగలగాలి. ఇప్పుడు మనకు 6వ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం వచ్చింది. 19వ అధ్యాయంలో పరలోకం తెరవబడినప్పుడు తెల్లని గుర్రమే కనబడింది. ఈ 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి ఆసీనుడయ్యాడు. అతను విల్లు పట్టుకొని ఉన్నాడు, అంటే యుద్ధం చేసేవాడు. అక్కడ 19వ అధ్యాయంలో కూడా పరలోకం మందు తెల్లని గుర్రం కనపడ్డప్పుడు దాని మీద ఒక ఆయన ఆసీనుడయ్యాడు. ఆయన జయిస్తూ ఉన్నాడు, యుద్ధము చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఆయన ఒక కిరీటం పెట్టుకొని ఉన్నాడు. ఆ 19వ అధ్యాయంలో ఆయన కూడా పరలోకం మందు ఆ దర్శనంలో ఆయన కూడా కిరీటం పెట్టుకున్నాడు.
ఈ రెండింటి పోలికలు ప్రియులారా మనం గమనించి చూస్తున్నప్పుడు రెండు మనకు ఒకే విధంగా కనపడుతున్నాయి. అంటే ఆయన తెల్ల గుర్రం మీద ఉన్నాడు, ఈయన తెల్లని గుర్రం మీద ఉన్నాడు. ఆయన యుద్ధము చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు, ఈయన యుద్ధము చేస్తున్నాడు. ఆయనకు కిరీటం ఉంది, ఈయనకు కిరీటం ఉంది. కాబట్టి పరలోకం మంది ఇంకెవరుంటారు? యేసే కదా. అంటే 19వ అధ్యాయం ఆధార ప్రకారం పరలోకం మందు ఉండేవాడు యేసు మాత్రమే. మరి ఆయన ఉన్నాడు పరలోకంలో. మరి ఇక్కడ మొదటి ముద్ర విప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? భూమి మీదికి వచ్చాడు. కాబట్టి ఈ వ్యాఖ్యానాన్ని జాగ్రత్తగా మనము ఆలోచిస్తే, వేదాంతుల యొక్క అభిప్రాయాలను మనము సేకరించి గమనించి చూస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ 6వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని గూర్చి మరి మనకు గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే స్టెఫెనాస్ అనేటువంటి మాట వాడాడు. స్టెఫెనాస్ అంటే గ్రీకులో స్టెఫెనాస్ అంటే కిరీటం అని. గ్రీకు భాషలో స్టెఫెనాస్ అంటే కిరీటం అని. ఆ కిరీటం ఎవరికి పెడతారు అంటే ఏదైనా ఒక దానిలో విజయము సాధించినటువంటి వారికి, ఏదైనా ఒక విషయంలో విజయము సాధించినటువంటి వారికి ఆ కిరీటము పెడతారన్నమాట. అలాంటి వారికి పెట్టేటువంటి కిరీటాన్ని ఏమన్నారు? స్టెఫెనాస్ అని వాడాడు అని వారు వాడతారు. తర్వాత 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి కిరీటం అది బహువచనంలో వాడబడింది. అనేక కిరీటములు అనే మాట, అనేక కిరీటములు నేను బహువచనంలో వాడబడింది. ఈ కిరీటములు ఎవరికి వాడతారంటే రాజులు వాడేటువంటివి. స్టెఫెనాస్ అనేటువంటిదేమో ఏదైనా ఒక పనిలో విజయం సాధిస్తే ఆయనకు కిరీటం పెడతారు. అలాంటి కిరీటాన్ని స్టెఫెనాస్ అని వాడాడు. కానీ రాజులు పెట్టుకునేటువంటి కిరీటాలను ఏమని వాడాడంటే డయండే అనేటువంటి మాట వాడాడు. డయండే అనేటువంటి మాట వాడాడు. అంటే ఇది కూడా కిరీటము అనే. అయితే ఈ కిరీటాన్ని రాజులు ధరిస్తారు. ఆ కిరీటము ఎవరైనా విజయం పొందిన వారికి పెడతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు మన ప్రపంచ సుందరులుగా కొందరు ఎన్నికవుతారు కదా. ఎన్నికైనప్పుడు వారికి కిరీటం పెడతారు. అంటే ఏంటి? ఆమె అందగత్తెగా ఎన్నికైన దానికి గౌరవార్థంగా, అంతే కదా. ఒక పనిలో విజయం సాధించిన వారికి గౌరవార్థంగా ఒక కిరీటం పెడతారు. కానీ రాజుగారికి కిరీటం పెడతారు. రాజుగారికి పెట్టబడేటువంటి కిరీటానికి ఒక పనిలో లేక ఇంకేదైనా దానిలో సాధించిన విజయం పొందిన వారికి పెట్టే కిరీటానికి తేడా ఉంటుంది. ఆ రెండింటికి తేడా ఉంటుంది. కాబట్టి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పెట్టుకున్నటువంటి కిరీటాన్ని గ్రీకు భాషలో స్టెఫెనాస్ అని వాడాడు. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కిరీటములు అనేటువంటి దాన్ని డయండెమ్ అనేటువంటి మాట వాడాడు. అంటే రెండు కిరీటాలే. మన తెలుగు భాషలో అవి కిరీటాలు వాటికంటే ఇంకా వేరే పదం వాడడానికి లేదు కాబట్టి అలా వాడాడు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగైతే ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు ఈయన తెల్లని గుర్రం, విజయము పొందినవాడుగా కిరీటం, తర్వాత ఈయన విల్లు పట్టుకొని ఉన్నాడు. అంటే పరాక్రమవంతుడుగా కనపడుతున్నారు. ఎవరైనా ఈయన పరలోకమనే కాదు, మనకు అక్కడ 19వ అధ్యాయంలోనేమో పరలోకము తెరవబడి ఉండడం చూశాడు. ఇక్కడనే మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఒక ఉరుము లాంటి స్వరం వినబడితే ఈయన బయటకు వచ్చాడు. ఎవరు? 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయనను మొదటి ముద్ర ఆ గొర్రెపిల్ల విప్పినప్పుడు, మొదటి ముద్ర ఆ యూదా గోత్ర సింహం విప్పినప్పుడు, ఆ మొదటి ముద్ర దావీదు చిగురైనటువంటి క్రీస్తు విప్పినప్పుడు, అక్కడ 4 జీవులు ఒక జీవనింది రమ్ము అని అన్నప్పుడు, ఒక పెద్ద ఉరుము లాంటి శబ్దంతో రమ్ము అన్నప్పుడు ఈ తెల్లని గుర్రం బయటకు వచ్చింది. ఆయన మీద ఒక ఆ గుర్రం మీద ఒక
ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన చేతిలో విల్లు ఉంది, ఆయన కిరీటం కూడా ఉంది. కాబట్టి ఎవరు ఈ మహాశ్రమల కాలానికి ఈయన? 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన వచ్చి పరలోకం తెరవబడి ఉండడం. అంటే 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన క్రీస్తు, అంటే పరలోకములో క్రీస్తు మాత్రమే ఉంటాడు. ఇక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చినటువంటి ఈయన ఎవరు అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి. కాబట్టి క్రీస్తు విరోధి అయినటువంటి వాడు మొదటి ముద్ర విప్పినప్పుడు వాడు భూమి మీదకి ఈ రీతిగా వస్తాడు. ఎందుకు తెల్లని గుర్రం ఎక్కి వచ్చాడు? ఎందుకు విల్లు పట్టుకొని ఉన్నాడు? ఎందుకు వాని మీద కిరీటం పెట్టుకొని ఉన్నాడు? అంటే ప్రజలను మోసము చేయడానికి. మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మోసం జరుగుతుంది లోకంలో. మొదటి ముద్ర విప్పినప్పుడు మోసం అంటే ఒకరిని ఒకరు మోసపుచ్చుకునేటువంటి కార్యాలు భూమి మీద జరుగుతాయి. ఈ మోసము వలన ఈనాటి కాలంలో ప్రియులారా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. కొన్నిసార్లు మనం వింటుంటాం, పలాని వారిని ఇలా మోసం చేసినటువంటి దానికి వారు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బంతా కూడా మోసం వలన అవన్నీ కూడా లాగేసుకున్నారు. ఇలాంటి మాటలు మనం వింటుంటాం. కాబట్టి ఈ మోసము వలన చాలా రకాలైనటువంటి అనర్థాలు భూమి మీద జరుగుతున్నాయి. కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తులాగా తెల్లని గుర్రం వేసుకొని విల్లు చేత పట్టుకొని కిరీటం పెట్టుకొని క్రీస్తులాగా వచ్చి ప్రజలను మోసము చేస్తాడు. అది ప్రజలకు మహా శ్రమ. ఎందుకంటే మోసపోయినటువంటి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. మోసపోయినటువంటి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. ఎవరు ఈ మోసం చేసేటువంటి వ్యక్తి అనేటువంటి దాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం చదివినప్పుడు 11వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు మనకు కనపడతాయి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు అనే మాట అంటాడు. అంటే ఇక్కడ పౌలు గారు కొందరు దొంగ అపోస్తలులు, అంటే అపోస్తలు కాకుండానే అపోస్తలులము అని చెప్పుకునే వారు వచ్చారు అని అన్నాడు. ఆనాడే ప్రియులారా అబద్ధ అపోస్తలు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ సువార్తికులు వచ్చారు. ఏది? మొదటి శతాబ్దంలోనే. ఇక ఇప్పుడు వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దీనికి ఆశ్చర్యపడవద్దు. దేనికి? పైన మనం చదివితే ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని అని అన్నాడు. అంటే వాళ్ళ అపోస్తలు కాదు, దేవుడు వారిని పిలువలేదు, కానీ వారు అపోస్తలుల వేషం, అంటే అపోస్తలుల వేషధారణ, అంటే వాళ్ళు ధరించిన బట్టలు, వాళ్ళు ఉండే విధానంగా అలా వారు ఉంటూ వచ్చారు. దీనికి మీరేం ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే సాతాను కూడా తానే వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. వెలుగెవరు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసును ఎరిగిన వారు మాత్రమే వెలుగు. ఎందుకంటే నేను లోకానికి వెలుగునని చెప్పింది యేసు ప్రభు, మీరు లోకానికి వెలుగు అని చెప్పింది యేసు ప్రభు. ఎవరిని? ఆయనను వెంబడించే జన సమూహాన్ని. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు, మనము వెలుగుగా ఆయన పిల్లలంగా ఉన్నాం అనేది మనకు తెలియజేయబడుతుంది. అయితే అపవాదైనటువంటి వాడెవరు? వీడు మోసగాడు, అబద్ధికుడు, వీడు చీకటిలో సంచరించేవాడు. అంటే యథార్థంగా ఏ పని చేయలేడు. యథార్థంగా చేస్తే అదేమవుతుంది అని అంటే అక్కడ వాడు పన్నిన పన్నాగాలు అక్కడ నెరవేరడానికి వీలు కావు. ఏదైనా తోటలో హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు, అంతే కదా. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె మనస్సులో ఒక రకమైనటువంటి ఆశ, ఒక రకమైనటువంటి
చూపునకు రమ్యమైనవి, ఆహారానికి మంచిగా ఉన్నట్లు ఆమె కనిపించింది కదా, అలాంటి ఆశ పుట్టించి ఆ పనులు తినేదానికి వాడు ప్రోత్సహించినటువంటి విషయాలు మనకు కనపడతాయి. కాబట్టి వాడు వెలుగులో పని చేయడు, చీకటిలోనే పని చేస్తాడు. అయితే చీకటి అని అంటే అది దైవ విరుద్ధమైనటువంటిది అని దేవుని పిల్లలకు తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వెలుగు దూత వేషము వేసుకుంటాడు. అంటే వెలుగు దూతలా కనపడతాడు. అంటే వెలుగు దూతలా కనపడతాడంటే ఏంటి? దేవుని దూతేలే అని మనము మోసపోతాం. దేవుని దూతేలే అని మనం మోసపోతాం. కాబట్టి ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మోసం, లోకములో మోసపోయేటువంటి పరిస్థితులు జరుగుతాయి. అనేకులను మోసం చేసేటువంటి పరిస్థితులు లోకములో జరుగుతాయి అనే విషయాన్ని ప్రియులారా మనం గమనించాలి. ఈ మోసము వలన అనేక అనర్థాలు భూమి మీద జరుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. పౌలు గారు తెస్సలోనికే సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుతుంటే ఈ మాటలు ఉంటాయి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అనే మాటలు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ నశించుచున్న వారు రక్షింపబడుటకై అని అన్నాడు. నశించిపోయే వారిని రక్షించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కదా. లూకాసు వార్త 19:10 మనం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. అయితే ఈ నశించిపోయేటువంటి వారు రక్షింపబడ్డానికి వారు ఎలా మోసపోతున్నారో చూడండి. వారు ఎలా మోసపోతారో పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేసే మాటలు ఏంటంటే, సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపరు. అంటే సత్యాన్ని వారు గ్రహించరు. ఎవరు? ఈ నశించిపోయేటువంటి వారు రక్షింపబడాలని అనుకుంటారు, కానీ సత్యాన్ని వారు గ్రహించరు. సత్యాన్ని వారు గ్రహించక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధమైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో కూడా మనం క్రైస్తవ జీవితాలను లేక క్రైస్తవులను చాలామందిని మనము గమనించేటువంటిది ఏంటంటే, సత్యాన్ని వారు గ్రహించరు, సత్యానికి వారు లోబడరు. అసత్యాన్ని సాతాను మరి పుట్టించేటువంటి దురాశలతో కూడినటువంటి లేక మోసంతో కూడినటువంటి అనేక కార్యాల వైపు మొగ్గు చూపుతారు, అనేక కార్యాల వైపు మొగ్గు చూపుతారు. మనం ఒక బహిరంగ సభ పెట్టాం. ఆ సభలో పాస్టర్ గారు చక్కగా వాక్యము వరకే చెప్పాడు, ఇంకేమీ చేయలేదు. మరుసటి రోజు ఆ సభ పలసబడిపోద్ది. అదే సభలో ఆ రోజు దయ్యాలు వెలగొట్టాం, వ్యాధులు బాగయ్యాయి అనేటువంటి ట్రిక్స్ చూపిస్తాం. మరుసటి రోజు అంతకు మించి అంతమంది కనపడతారు మరలా. అంటే చూసారా, మనిషి రక్షణ అనేటువంటిది ఆత్మకు సంబంధించినది, బాహ్య సంబంధమైనది కాదు. బాహ్యంగా మనకు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో ఎవరో చేస్తే మనకు జరుగుతుందని కాదు, మన అక్కరలు మనం చెప్పుకుంటే ప్రభు చేస్తాడు అనేటువంటి విచక్షణ మనుషులలో లేదు. గడిచిన సంఘారాధనలో కూడా నేను జ్ఞాపకం చేశాను. ప్రతి విశ్వాసీ యాజకుడే దేవుని దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా తన అక్కరలు చెప్పుకోల్సిన వాడే. నీ కొరకు నేను, నా కొరకు నువ్వు ప్రార్థనలు చేస్తే ఏవో జరుగుతాయి, జరిగితే నేనేదో దేవలోకంలో దిగొచ్చినటువంటి వాణ్ణి అని నన్ను ఊహించడము పొరపాటు. కానీ ఈనాడు ఏమవుతుంది, దానికే ఎక్కువ ఆకర్షణ.
అంటే అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నామంటున్నారే, ఆ సేవకులకు ఉన్నటువంటి ఆ బలము, లేకపోతే ఆ సేవకులకు ఉన్నటువంటి ఏమంటాం, ప్రజల యొక్క పోకడ, వాక్యము వివరంగా చెప్పేటువంటి సేవకులకు ఉండదు. అద్భుతాలు జరుగుతాయి మా దగ్గరకు వస్తే, వ్యాధులు బాగవుతాయి మా దగ్గరకు వస్తే, అప్పులు తీరిపోతాయి మా దగ్గరకు వస్తే అన్నటువంటి వారిని ఫాలోవర్స్ ఎక్కువ. కానీ అవి చెప్పనటువంటి వారి దగ్గరకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండరు. మరి ఈ ట్రిక్స్ ఎవరు చేస్తున్నారు? ఈ ట్రిక్స్ చేసేటువంటిది అపవాది. ఎందుకు అని అంటే, వారు రక్షింపబడుతున్నాము అనే భ్రమలో ఉన్నారు, కానీ వారు రక్షింపబడము లేదు. ఎందుకంటే వారు భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు పెడుతున్నారు, కానీ పర సంబంధమైన వాటి మీద వారు మనస్సు పెట్టడము లేదు. పౌలు గారు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఏమంటాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అని అన్నాడు. భూ సంబంధమైన ఏంటంటే, వ్యాధి వచ్చిందండి, ఒకవేళ ఈ వ్యాధి నాకు నయమైతే నేను ఇంకా కొన్ని రోజులు నా పనులేవే, నా కుటుంబం, నా సేవేదో నేను చేస్తాను. ఒకవేళ ఆ వ్యాధి నయం కాకుండా నన్ను చంపే వ్యాధే అనుకోండి, ఆ వ్యాధి ఎవరో ద్వారా నయమవుద్దో అని నేను వారి వైపు ఎదురు చూస్తుంటే వారు వచ్చి ప్రార్థన చేశారు, నా వ్యాధి నయమైంది. అప్పుడు నేను వారి ఫాలోవర్స్గా ఉన్నప్పుడు నేను సత్యము కంటే కూడా అసత్యాన్ని ఎక్కువగా నమ్మిన వాడిని అవుతాను. ఎందుకనంటే సత్యం ఏంటంటే, వాక్య సత్యం ఏంటంటే, ప్రభు మనకున్న కష్టాలు తొలగిస్తాడు కాదు అని నేను అనను. కానీ ఎవరో చేస్తే కాదు, నువ్వు చేస్తే, ఎవరో నీ కొరకు చేస్తే కాదు, నువ్వు చేసుకోవాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దేవుని దగ్గరికి స్వతంత్రంగా రాగలగాలి. నీవే యాజకుడవు, ఆయన దగ్గరకు స్వతంత్రంగా రాగలిగే యాజకత్వం నీకుంది. నువ్వు ప్రార్థన చేయి, ఇంట్లోకి వెళ్ళు, తలుపు మూసుకో, నువ్వు కన్నీరు విడు, ప్రార్థన చేయి, ప్రభు కార్యాలు చేస్తాడు. అది చేయరు. అల్లా పాస్టర్ గారికి అడిగిపోతే నయమవుద్ది, ఇల్లి పాస్టర్ గారికి అడిగిపోతే నయమవుద్ది. ఎంత అవేకములో మనం ఉన్నామంటే, నువ్వు వెళ్ళలేవా అంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు అడగలేవా? నీకు ఆ స్వాతంత్రం లేదా? నేను అడగమని ఆయన చెప్పడం లేదా? కాబట్టి ఇక్కడ పౌలు గారు వ్రాస్తున్నటువంటి మాట అదేనన్నమాట. కాబట్టి అందులో ఆయన అంటాడు 11 వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి వారికి అనుగ్రహించాడు దేవుడు. ఎందుకంటే మనం మోసపోయేటువంటి వారి చేతిలో మోసపోయే వారంగా ఉండకూడదు. ఎందుకు దేవుడే వీరికి ఆ శక్తి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇది మనకు ఒక పరీక్ష లాంటిది, ఒక పరిశోధన లాంటిది. కాబట్టి ఈ పరిశోధనలో మనం నెగ్గాలి. అవకలి వారు మోసమా, వాక్యానుసారమా, వాక్యానుసారమైన బోధ లేక బాహ్య సంబంధమైన ఆకర్షణ అనే దాన్ని మానవులమైన మనం చూడాలి. కాబట్టి సాతాను వెలుగు దూత వేషము వేసుకుంటాడు అనే మాట తెలియజేశాడు. ఇక యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి హెచ్చరిక, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి ఆయన వెంబడిస్తున్న జన సమూహానికి, శిష్యులకు ఆయన ఇచ్చిన హెచ్చరిక మనము చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఆయన శిష్యులు వారందరూ కలిసి ఆ దేవాలయం గుండా వెళుతున్నప్పుడు వారందరూ ఆ కట్టడాలు చూపించి, చూడండి ఎంత అద్భుతమైన కట్టడాలు, ఎంత ఆశ్చర్యంగా కట్టారనో గొప్పలు చూపుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మరి ఈ కట్టడాలను గురించి మీరు చాలా గొప్పగా అనుకుంటున్నారు, దీని మీద రాతి మీద రాయి నిలువని రోజులు వస్తున్నాయి అని అన్నాడు. ఈ దేవాలయం యేసు ప్రభు కాలంలో ఈ దేవాలయం ఎవరు కట్టింది? సొలొమోను కట్టిన దేవాలయం. అద్భుతమైన నిర్మాణం అది. ఆ దేవాలయం పడగొట్టబడుతుంది అని యేసు ప్రభు చెప్పాడు.
ఇక తర్వాత వారు ఒక సందర్భంలో ఆయన దగ్గర కూర్చొని అడిగారు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి నువ్వు చెప్పావు కదా, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే 4వ వచనం చదువుదాం. యేసు వారితో ఈ రీతిగా అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఆసీనుడైనటువంటి ఆ వ్యక్తి, విల్లు పట్టుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి, కిరీటం పెట్టుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన యేసే అనే భ్రమలోకి మనలను తీసుకొని వెళ్తాడు. యేసే అనే భ్రమలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన యేసే అనే భ్రమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఏమవుతున్నాము? మోసపోతున్నాము. మరి ఆయన ధరించినటువంటి కిరీటం, క్రీస్తు ధరించేటువంటి కిరీటం, ఈ రెండింటికి వ్యత్యాసం ఉందా? అవును. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కిరీటం వేరు, 19వ అధ్యాయంలో ఆయన కిరీటములు ధరించాడు అనే మాట మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. కాబట్టి క్రీస్తు ఎవరు, క్రీస్తు విరోధి ఎవరు మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము లోకములో మోసపోకుండా ఉంటాము. మొదటి ముద్ర విప్పినప్పుడు లోకంలోనికి ఏమొస్తుందంట? మోసం, ఒకరినొకరు మోసం చేసేటువంటి విధానం. ఆయనే క్రీస్తు అని మనకు బోధ వస్తుంది, ఆయనే వెంబడించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం మనకు వస్తుంది. ఇప్పటికే ఆ విధమైనటువంటి బోధలకు చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. ఇక బాహ్యంగా ఈ వ్యక్తి వచ్చి క్రీస్తులాగా తను లోకములో తన ప్రచారాన్ని చాటుకుంటే, ఆయన వెంబడించే ఫాలోవర్స్ ఉంటే, ఇక లోకమంతా ఆ వైపునకే వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి. అందుకే 19వ అధ్యాయం 12 ఏమన్నాడు? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను అని అన్నాడు. కానీ 6వ అధ్యాయంలో వాని శిరస్సు మీద ఒక్క కిరీటము మాత్రమే ఉంది. ఒక్క కిరీటం మాత్రమే వానికి ఉంది. కానీ 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన ఎవరంటే ఆయన క్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకం తెరవబడ్డం యోహాను గారు చూచారు. కాబట్టి పరలోకమందు ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు లోకములో మోసం విపరీతంగా జరుగుతుంది. ఈ మోసానికి మనం బలి కాకుండా ఉండాలంటే దేవుని వాక్యము యొక్క లోతులను మనం ఎరిగి ఉండాలి. క్రీస్తు ఎవడు, క్రీస్తు విరోధి ఎవడో మనము గ్రహించాలి, తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలిగితే మనం మోసపోకుండా ఉంటాము. మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా ఉండండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని లేక పలువురిని మోసం చేస్తాడని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ మోసం మొదటి ముద్ర గొర్రెపిల్లైన క్రీస్తు, లేక దావీదు చిగురైన క్రీస్తు, లేక యూదా గోత్ర సింహమైన క్రీస్తు మొదటి ముద్ర విప్పినప్పుడు లోకములోనికి మోసం వస్తుంది. మోసగాళ్ళు ఎక్కువైపోతారు. మోసంతో అనేకులను పాడు చేసేటువంటి వారు వస్తారు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోలేనటువంటి మాటను నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇక 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలియజేశాడు. 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను అని అన్నాడు. ఎర్రని గుర్రం, ఎరుపు అంటే ఏంటి? డేంజర్. ఎరుపు అని అంటే డేంజర్. కాబట్టి మనము ఈ ట్రైన్స్ వాటిని ఆపడానికి, వాటిని పంపించడానికి ఏం చేస్తారు? వాటిని ఆపడానికి ఎర్రని జెండా ఊపుతారు, ముందు ప్రమాదం ఉంది అని చెప్పడానికి.
ఏ ప్రమాదం లేదు, వెళ్ళవచ్చు అనే దానికి ఆకుపచ్చ జెండా ఊపుతారు కదా, తెలుసు మనకు. కాబట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైన గుర్రం వచ్చింది అని చెప్పాడు. మరి ఈ గుర్రము వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తికి భూమి మీద సమాధానము లేకుండా చేసే అధికారం వానికి ఇవ్వబడింది. సమాధానము కరువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు భంగం చేయడానికి వాడు వస్తాడు. యెషయా గ్రంథం మనం 9:6 చదువుతాం. ఎలాగనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనంలో చదువుతాం. మరి ఆ పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. యేసు జననమైనప్పుడు ఆయనకు ఇష్టులైన ఆయనను వెంబడించే జన సమూహానికి భూమి మీద సమాధానము కలుగుతుంది. కాబట్టి క్రీస్తు సమాధానకర్త, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, మానవులకు దేవునికి ఉన్న విరోధాన్ని ఆయన పోగొడతాడు. మానవులకు మధ్య ఉన్న విరోధాన్ని ఆయన పోగొడతాడు. కానీ ఈ ఎర్రని గుర్రం బయటకు వచ్చింది రెండో ముద్ర విప్పినప్పుడు. ఈ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏం జరుగుద్దంటే సమాధానం ఉండదు. భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, గ్రామములో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు ఇళ్ళ మధ్య సమాధానం ఉండదు. ఈ సమాధానము లేకపోతే ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో ప్రియులారా మనకు తెలుసు. ఈ మధ్య మనం యుద్ధాలను గురించి విన్నాం. ఇజ్రాయెల్ దేశం హమాస్తో యుద్ధం చేసింది. మరి ఎంతమంది నిరాశ్రయులయ్యారో, ఎంతమంది చనిపోయారో, వారు ఎన్ని అసౌకర్యాలు అనుభవించారో మనకు ఈ టెలివిజన్ల ద్వారా, టీవీలలో మనం చూసాం. ఇదిగో గాజా మీదికి మేము మరి మా క్షిపణులు ఉపయోగిస్తున్నాం, మీరందరూ గాజాను ఖాళీ చేయాలి అని అంటే చిన్నపిల్లలు, వృద్ధులు వారు పడుతున్న అవస్థ ఎందుకని? ప్రాణ భయముతో. ఇక్కడ ఇజ్రాయేలీలు క్షిపణులు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ నుండి మనం తప్పించుకోవాలి. ముందు హెచ్చరికలు, మీరు గాజా ప్రాంతానంతా ఖాళీ చేయాలి, మేము అక్కడ యుద్ధం చేస్తాం. మనకు టెలివిజన్లో చూపించారు ఆ వార్తల్లో, చిన్న బిడ్డలను ఎత్తుకొని వృద్ధులు, ఎంత ఇబ్బందిగా, అసమాధానం అనేటువంటిది. దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఎంత అనర్థాలు ఎదురవుతున్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి రెండో ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏమి జరుగుతుందంటే అసమాధానం, డేంజర్. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మొదటి ముద్ర విప్పినప్పుడు మోసం, రెండో ముద్ర విప్పినప్పుడు భూమి మీద అసమాధానం. అసమాధానం ఉంటే అసలు నెమ్మదే ఉండదండి. మనందరికీ అనుభవమే కదా. ఒకరోజు భార్యాభర్తలు వారిద్దరి మధ్య ఏదైనా చిన్న సమస్య వచ్చి వారిద్దరు ఎడమొఖం పొడమొఖం అయితే ఆ ఇంట్లో అప్పుడు వాళ్ళిద్దరు మరలా కలుసుకునేంత వరకు ఎట్టుంటుందో మనకు తెలుసు కదా. దేశాలను మనం చూడబనిలే, దేశాల మధ్య జరిగేదాన్ని చూడబనిలే, అంతవరకు చాలు మన అనుభవాలకు కదా. కాబట్టి అసమాధానం అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటిదో మనకు తెలుసు. భార్య ఏదన్నా ఒక మాట అంటే భర్తకు భార్యకు బరకపోతే ఆ మాట నన్నే అన్నాడు అనుకుంటాడు ఆయన, ఈయనేదన్నంటే నన్నే అన్నాడు అనుకుంటుంది ఆమె. అవును కదండి, అనుభవాలు కదా ఇవి. అలా అనుకుంటున్నప్పుడు, అలా మనం తలస్తున్నప్పుడు ఎంత ఆ హృదయముల బాధ, ఆ హృదయముల భారం ఉంటుందో మనకు తెలుసు. ఇక భూమి మీద ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రపు ఆ రౌతు వచ్చి ఖడ్గం చేత పట్టుకొని ప్రజల మధ్య సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకునే విధంగా చేస్తుంటే ఎంత దీన పరిస్థితి ఏర్పడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎంత మహా శ్రమలు ఏర్పడతాయో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలు కూడా మనం చదువుకుంటాం. కళింగ దేశాన్ని పరిపాలిస్తున్న అశోక చక్రవర్తి, మరి ఆయన పరిపాలనలో తను ఒక
పెద్ద విజేతగా కావాలనుకొని సాటి దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలు చాలామంది చనిపోయారు, చాలామంది చేతులు తెగిపోయాయి, చాలామందికి కాళ్ళు తెగిపోయాయి, అంగవైకల్యంతో అలమటించిపోతున్నారు. ఒకసారి అశోక చక్రవర్తి చూచి తన మనసు చెల్లించింది. యుద్ధాల వలన, అసమాధానం వలన ప్రజలకు ఎంత బాధ. శిరస్సు తెగిపోయి పడిపోయిన మొండేలను చూశాడు, చేయి తెగిపోయి కాలు తెగిపోయి మొండెంతో ఉన్నటువంటి వ్యక్తులను చూశారు, వారి ఆక్రందనలు చూశాడు. జీవితంలో ఇక నేను యుద్ధాలు చేయకూడదు అనే తీర్మానానికి వచ్చాడు. ప్రజా శ్రేయస్సు కొరకే నేను పాటుపడాలి అనేది చరిత్ర మనకు తెలియజేస్తున్న మాట. అశోక చక్రవర్తి కాలంలో అసమాధానం ఎంత భయంకరమో మనం అర్థము చేసుకోవాలి. రెండవ ముద్ర విప్పినప్పుడు అసమాధానం వస్తుంది భూమి మీదకి. ఎవరి మాట ఎవరికి పొసకదు, ఎవరిది ఎవరికి పొసకదు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వేంటంటే నువ్వేంటి అనేటువంటి విధంగా కుటుంబములో, గ్రామాల్లో, సంఘాల్లో, ఇరుగు పొరుగు ప్రజల మధ్య వస్తుంది. అయితే ఇవన్నీ ఎవరికి వస్తాయి? క్రీస్తును విభేదించే వారికి వస్తాయి. క్రీస్తును విభేదించి ఆయనకి ఇష్టమైన మనుషులకైతే భూమి మీద సమాధానమే ఉంటుంది, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహాశ్రమలు ఎంత భయంకర ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వర్తమానం మీ బిడ్డలు అర్థం చేసుకొని, నాయన మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు ఉండబోయే స్థితిగతులను అర్థం చేసుకొని తమ జీవితం అనుగ్రహించి నడిపించగలందులకై ప్రార్థిస్తూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.